శేఖర్ గారు. సార్ నాకు ఏ లోటు లేదు, నేను దేనికి ఆశించాల్సిన అవసరం లేదు. కానీ పోసాని కృష్ణమురళి ఇప్పుడు వైసీపీకి పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయారు. పేటీఎం చేయగానే ప్రెస్ మీట్ పెడతారు, పేటీఎం చేయగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద విరుచుకుపడతారు, దాడి చేస్తారు. పెయిడ్ ఆర్టిస్టు కాదా పోసాని? ఓ మాట చెప్తా. పోసాని కృష్ణమురళి అనేవాడు అంటే నేను పేటీఎం అంటే డబ్బులు తీసుకొని ప్రెస్ మీటు నేను ఎప్పుడైనా ఒక్కసారన్నా పెట్టుంటే నేను ఒక అమ్మ అబ్బకి పుట్టినోడిని కాదు. ఇది అబద్ధం చెప్పిన వాడే అమ్మ అబ్బకి పుట్టనోడు. ప్రూవ్ చేస్తే ఇది, ప్రూవ్ చేయకపోతే అది. డిసైడ్ దేర్ సెల్ఫ్. నేను ఎక్కడే ఉంటా, ఎక్కడైనా ఉంటా, ఇక్కడే ఉండి లైట్ డిటెక్టర్ పెట్టుకోండి, ఇక్కడే ఉంటే మీకు దమ్ముంటే లైట్ డిటెక్టర్ పెట్టండి. ఇప్పుడు రెడీ. నేను గనక పెయిడ్గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా నేను ఒక అమ్మ అబ్బకి పుట్టినట్టు కాదు. కానీ అయినా ఇంకా పోసాని అబద్ధం ఆడుతున్నాడు అంటే నార్కో టెస్ట్ పెట్టుకోండి. నార్కో టెస్ట్ చాలా కష్టం అబ్బా, ప్రభుత్వం పర్మిషన్ కావాలంటే ఇది పెట్టండి ఉంటారు కదా, లైట్ డిటెక్టర్ పెట్టండి. లైట్ డిటెక్టర్లో ఎడా పోసాని పెయిడా అని కోత కూసుద్ది కదా, అంటే దొంగ అంటే సామాన్ సర్దుకొని వేరే కంట్రీ వెళ్ళిపోతా. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. సినిమాలో సుఖంగా ఉన్నారు, సినిమాలో తినడానికి ఇచ్చింది దిగులు లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో మీరు ఎక్కడా పోటీ చేయరు. అంటే ప్రజారాజ్యం తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తాను ఈ 14-15 ఏళ్లలో పోటీ చేయరు. కానీ పదవి తీసుకుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు. దాన్ని ఏమనుకోవాలి? ఈ పేటీఎంకి సాక్ష్యాలు ఆధారాలు ఉంటాయా? కాదు, ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత నుంచి నేను ప్రెస్ మీట్లు పెట్టానా? నేను 15 ఏళ్ళ నుంచి ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నా. అప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ కాదు, ఎఫ్డీ చైర్మన్ కాదు, ఎవడికి కాదు. ఎవడు మన పేరు చెప్పుకొని అంటే ప్రజల పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్తాడో, ప్రజల పేరు చెప్పుకొని డబ్బులు తింటాడో, ప్రజల పేరు చెప్పుకొని వెండి పొడి పొడుస్తాడో, అలాంటి వాడి గురించి నేను ఎప్పుడుచో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందు వరకు నా ప్రెస్ మీట్లు ఉంటాయి, మీరు చూసుకోండి. ఇప్పుడు ఎక్కడ మరి ప్రెస్ మీట్లు? నేను ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నానంటే మీరు అనుకోవచ్చు, ఒకప్పుడు వాడికి సపోర్ట్ చేశావు, ఒకప్పుడు ఈడీకి సపోర్ట్ చేశావు అనొచ్చు మీరు. నేను ఫక్తు ఓటర్ని, ప్రజల్లో ఒకరిని. ప్రజలు ఉన్నారు. 1983 83 వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. 83 రాగానే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇదే ప్రజలందరూ మొత్తం అబ్బా కాంగ్రెస్ వాళ్ళు తిని చచ్చిపోతున్నారు బాబు, ఒకసారి ఇదిగో ఈ సినిమావాడు కదా, పైగా డబ్బులు సంపాదించుకున్నాడు, ఇతను అవినీతి కూడా అయ్యి ఉండలే అని రామారావు కోట్లేశారు. అంటే రామారావు కోట్లేస్తే వీళ్ళు జంప్ అయి వేరే పార్టీలకు వచ్చినట్ట, ప్రజలందరూ కాంగ్రెస్లో జంప్ అయిపోయి తెలుగుదేశంకి వచ్చినట్ట.